ఉద్యోగం కోసం వెళ్ళాలన్నావు, ఏమైంది? వచ్చింది నాన్న, కృష్ణ గారి ఆఫీసే. నన్ను కాదనే అధికారం భారీగా నీకు లేదు. హే రామ్, నా జీవితంలో అన్నీ అంది అందనట్టే చేజారిపోతున్నాయి. సారీ. ఓ నువ్వా? నీ కళ్ళు ఇంకా నెత్తి మీద నుంచి కిందకి దిగలేదన్నమాట. అది కాదు సూర్య, నేను. నువ్వే ఏదో మారిపోయావట. తేడా ఏం కనిపించట్లేదే. అదే కొవ్వు, అదే బలుపు. సూర్య, నువ్వు పొరపాటు పడుతున్నా. పైకిలా ఉన్నానే కానీ నిజంగానే నేను పూర్తిగా మారిపోయాను. ఏంటి, నువ్వు మారిపోయావా? ఎల్కేజీ పిల్లాడికి చెప్పు. ఏంటి, భుజానికి బ్యాగు, చేతిలో ఫైళ్ళు? ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నానులే. నువ్వు ఉద్యోగమా? ఎవడే ఆ బక్రా? నీకు ఉద్యోగాన్ని ఇచ్చిన అమాయక చక్రవర్తి ఎవరు? అయిపోతాడు. చక్రవర్తి అయినా సరే నీకు ఉద్యోగం ఇచ్చిన పాపానికి బికారి అయిపోతాడు. అయిపోవాలని కావాలని నీ మొగుడి దగ్గరే చేరాని అయిపోతాడు. ఏ టింగిరి, మాటకి మాట రిటార్ట్ ఇచ్చేదానివిగా నోరు పడిపోయిందే. ఎవడా పూర్ ఫెలో? వద్దు సూర్య, ఆయన ఒక దేవుడు. గాడిద గుడ్డేం కాదు, దేవుడట దేవుడు. నీలాంటి దాని మీద జాలి చూపిస్తే శని పడుతుందే వాడికి. ఏళ్ళనాటి శనైనా 7 ఏళ్లకు వదులుతుందేమో గాని నీలాంటి తగులుకుంటే మాత్రం నాశనం అయిపోతాడు. కరెక్ట్, నాశనం అయిపోవాలని. వద్దు సూర్య, ప్లీజ్ ఆయన్ని శపించకు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ దేవుడు నన్ను నమ్మాడు. చాలు, నాకంతే చాలు. ఏయ్, కట్టు పెట్టవే నీ నాటకాలు. అమ్మ పుట్టిల్లు మేనమావకి తెలీదా అన్నట్టు నీ గురించి నాకు తెలీదా? నీ కళ్ళబుల్లి కబుర్లు నీకు ఉద్యోగం ఇచ్చాడన్నావే, ఆ అమాయకుడికి చెప్పు. నమ్ముతాడు, ఆరిపోతాడు. కారు, షాపింగ్, మొగుడు. నీ వైభోగం ఇంకెన్నాళ్లే? 3 నాళ్ల ముచ్చటే. రాసి పెట్టుకో. మానభంగం జరిగిందని చెల్లెలు అని తెలిస్తే దీనికి కూడా పెళ్లి పెడకులు కానే కావు. అంతా కర్మ, మా కర్మ. వీఆర్ ఫ్రమ్ ప్రెస్. నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. సభ్య సమాజం మొత్తం తలదించుకునేలా ఒక కామాంధుడు నీ మీద జరిపిన హేయమైన, నీచమైన, క్రూరమైన అత్యాచార ఘటనని ఈ లోకానికి తెలియజేస్తాం. నీకు జరిగిన అన్యాయాన్ని మరో అమ్మాయికి జరగకుండా అందరి కళ్ళు తెరిపిస్తాం. ముద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని మేలుకొల్పుతాం. మృగాలు సంచరించి జనారణ్యంలో అభాగ్యురైన ఆడపిల్లలకి రక్షణ ఏది అని వెలుగెత్తి ప్రశ్నిస్తాం. పార్లమెంటునే కుదిపేస్తాం. మీడియా పవర్ ఏంటో అందరికి తెలిసేలా చేస్తాం. చెప్పమ్మా, నీ పేరు? తులసి. చెప్పమ్మా తులసి, జరిగింది మొత్తం వివరంగా చెప్పు. కంగారు పడాల్సిందేమీ లేదు. మేమంతా నీ వెనకాలే ఉంటాం. నీకు న్యాయం జరిగేదాకా నిద్రపోం. నీ మీద రేపు
అదే మానభంగం ఎప్పుడు జరిగింది? 4 రోజుల క్రిందట. ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? కాలేజ్ నుంచి వస్తుంటే. కాలేజ్ నుంచి వస్తుంటే ఎగ్జాక్ట్గా గుర్తు చేసుకొని చెప్పమ్మా. తులసి, నువ్వు కాలేజ్ నుంచి వస్తుంటే ఎవరో రాస్కల్ నిన్ను మానభంగం చేశాడు, అవునా? ఎలా? ఐ మీన్ ఎలా జరిగింది? నడు రోడ్డు మీదనా? కాదు. మరి నేను బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయాడా? ఎవడు వాడు? వాడి పేరేంటి? వాడు నీకు ఇంతకు ముందే తెలుసా? చెప్పమ్మా, జరిగింది జరిగినట్టు ప్రజలకు తెలియాలి కదా. వాడిని నెత్తుకుపోయాడు, రైట్? కారులోనా, ఆటోలోనా? కార్లో. కమాన్ కమాన్, నో డౌన్. కాలేజ్ నుంచి వస్తుంటే ఆ రాస్కల్ నిన్ను కారులో ఎత్తుకుపోయాడు బై ఫోర్స్, అవునా? అప్పుడు నువ్వేం చేసావు? అరవాలని ప్రయత్నించాను, కానీ 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 వాట్? ఏం జరిగింది చెప్పమ్మా. వాడు నా నోట్లో గుడ్డలు కుక్కి బలవంతంగా. రైట్ రైట్, చెప్పు. బలవంతంగా కారులోనే రేప్ చేశాడా లేదా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాడా? వాడి పేరేంటన్నా? కిషోర్. ఆ తర్వాత ఏం చేశాడు? తాళ్లతో కట్టేశాడా లేదా ఫ్రీగా వదిలేశాడా? నువ్వేం చేసావు? ప్రతిఘటించలేదా? అరవలేదా? పారిపోవడానికి ప్రయత్నించలేదా? చెప్పు, కమాన్ చెప్పు తులసి, చెప్పు. వాడు దౌర్జన్యంగా నన్ను. ఆ దుర్మార్గుడి చేతుల నుంచి నువ్వెలా తప్పించుకున్నావు? వాడే వదిలేశాడా? నువ్వే తప్పించుకున్నావా? ముందుగా ఎవరికి చెప్పావు? మీ వాళ్ళతోనా, పోలీసులతోనా? రేప్ ఈజ్ ఏ హీనియస్ యాక్ట్ అంటారు. అలాంటి దారుణం నీ మీదే జరిగింది. అప్పుడు నీకేమనిపించింది? నీ స్పందన ఏంటి? ఆపండి, 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 ఆపండి. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా లేక ఆ పిల్లలు చిత్రవద చేస్తున్నారా? ఇన్స్పెక్టర్, వీఆర్ ఫ్రమ్ మీడియా. విక్టిమ్స్ ని ఇంటర్వ్యూ చేయడం మా హక్కు. హక్కు? మెళ్ళో ఐడీలు తగిలించుకుని ఏమిటి మీరు చేస్తున్నది? మీకు కనీసం మానవత్వం అనేదే లేదా? ఇన్స్పెక్టర్, దిస్ ఇస్ టూ మచ్. మానవత్వం ఉంది కాబట్టి బాధ్యత గల మీడియా తరపున మేము స్పందిస్తున్నాం. ఈ పిల్ల బాధని ఈ లోకానికి తెలియజేయడానికే మేము ముందుకొచ్చాం. వచ్చి గుచ్చి గుచ్చి నీ స్పందన ఏంటని అడుగుతున్నారా? కెమెరాలు జూమ్ చేసి ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారా? ఎందుకు? ఏం ఉరుగుతుందని? ఒక దారుణాన్ని కూడా సెన్సేషనల్ గా చూపించి మీ టీఆర్పీ రేట్ని పెంచుకోవడానికేగా. ఇన్స్పెక్టర్, మీడియాని గురించి ఇంత చీప్ గా మాట్లాడడం దారుణం. ఓ, జరిగిన దారుణాన్ని అడిగిందే అడుగుతూ గుండె లోతుల్ని గుచ్చి గుచ్చి తడుముతూ అసలే బాధలో ఉన్న పిల్లని నీ స్పందనేంటి అనేంత దారుణంగా మీ ప్రశ్నలతో వేధిస్తున్నారే, మరి దీన్నేమనాలి? మానభంగం జరిగింది అంటే అర్థం కాదా? ముందు చెయ్యి పట్లాగాడా లేక కాలు మీద కాలేసి తొక్కాడా అనేంత వివరంగా వర్ణించి చెప్పాలా? ఇన్స్పెక్టర్, యు ఆర్ ఇన్సల్టింగ్ us. నో! మితిమీరని మీ ఉత్సాహంతో ఆ అభాగ్యురాలి గుండెల్ని ముక్కలు ముక్కలు చెయ్యొద్దని చెప్తున్నాను. జాలి కరుణ అనేవి లేకుండా కన్నీళ్లను కూడా క్యాష్ చేసుకోవాలనుకోవడం క్షమించరాని నేరం అని హెచ్చరిస్తున్నాను. ఏమంటున్నారు? మా మీడియానే లేకపోతే ఇలాంటి దారుణాలు బయటికి రావు, తెలుసా? తెలుసు. మీ మీడియా ఎన్నెన్నో స్కాముల్ని అన్యాయాల్ని బయట పెడుతుంది. అదే క్షణంలో ఎన్నో గుండెల్ని క్షోభ పెడుతుంది. అదే వద్దంటున్నాను. ప్రశ్నించే ముందు మీరు సాటి మనుషులే అని గుర్తుంచుకోమంటున్నాను. నాన్ సెన్స్. అడగకపోతే ఆ పిల్ల ఫీలింగ్ ఏంటో జనానికి ఎలా తెలుస్తుంది? ఫీలింగు? ఏమ్మా, నువ్వు ఆడదానివిగా. తులసి ప్లేస్ లో నిన్ను ఊహించుకుని చెప్పు. ఒక మృగం చేతిలో పైశాచికంగా పరాభవించబడి గుండె బద్దల ఏడుస్తూ ఎందుకు బతుకున్నానా అని ఏడుస్తూ అనుక్షణం నరకాన్ని అనుభవిస్తుంటే రేపు జరుగుతున్నప్పుడు నీ స్పందన ఏంటి అని అడిగితే ఏం చెప్తావు? కమ్మగా ఉందంటావా లేక కడుపు రగిలిపోయింది అంటావా? సారీ, మిమ్మల్ని అవమానించాలని కాదు. లిమిట్స్, ప్రతి మనిషికి లిమిట్స్ ఉంటాయి. గుర్తుంచుకోండి. మానవత్వం ఉన్న మనుషుల్లా బిహేవ్ చేయడం నేర్చుకోండి.
తులసి చిన్నాడా, అబద్ధం, పచ్చి అబద్ధం. అనుభవాలు మనుషుల్ని తప్పకుండా మార్చొచ్చు. ఎన్నెన్నో పాపాలు చేసిన వాళ్ళని కూడా పశ్చాత్తాపంతో కుమిలిపోయేలా చెయ్యొచ్చు. కరుడు కట్టిన నేరస్తుల్ని కూడా సాధు స్వభావాలుగా చేసి ఈ లోకానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దొచ్చు. కానీ పెద్ద పులిలాంటి అది హఠాత్తుగా శాకాహారిగా మారటం, అది మనం నమ్మటం. సూర్య, ఇదంతా ఎవరి గురించి? ఇంకెవరి గురించి ఉందిగా. ముదరష్టం మొహంది, దొంగ మొహంది, కంత్ర మొహంది, కొంపలార్పి మొహంది, దగులుబాజి మొహంది, కుళ్ళు మొహంది. దాని బతుకొచ్చాడా? అబ్బాబాబా సూర్య, ఆ తిట్లదండకు ఆపి ఇంతకీ ఎవరి గురించి చెప్పు. అయ్యో కర్మ, నీకింకా అర్థం కాలేదా? అదేనండి, ఆ దయ్యం, ఆ సూర్పణక, ఆ రాక్షసి, ఆ వగలాడి, ఆ మేకవన్ని పులి సౌందర్య. దాని పొగరు, దాని టెక్కు, ఫోజు అస్సలు తగ్గలేదు. సేమ్ టు సేమ్. అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే ఆ రాక్షసు గారిని మళ్ళీ నీకు కనిపించిందా? అదేగా చెప్పేది. నేను సూపర్ మార్కెట్ నుంచి వస్తుంటే కళ్ళు నెత్తికెక్కి దున్నపోతులాగా దూసుకొస్తూ ఢీకొట్టింది. నేను ఊరుకుంటానా? ఎవత్తివే అన్నాను. అదేమో కంగారు నటిస్తూ గబగబా కింద పడ్డవన్నీ ఏరి నా చేతికి అందించి సారీ అంది. చెప్పకూడదు, అక్కడికక్కడే ఈడ్చి పెట్టి కొట్టాలనిపించింది. నడి రోడ్డు మీద ఎందుకులే అని కంట్రోల్ చేసుకున్నాను. ఓ, అర్థమైందిలే. ఆ ఇంట్లో వాళ్ళు గెంటేశారటగా, ఇప్పుడు ఏం చేస్తుంది? ఉద్యోగం, ఏదో ఉద్యోగం వెలగబెడుతోందట. ఏమిటి ఉద్యోగమే? దానికి ఉద్యోగం ఇచ్చిన బుద్ధి లేని వాడెవడో. ఎవడో బక్రా బుద్ధి లేనివాడు కాబట్టే దానికి ఉద్యోగం ఇచ్చి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. చూస్తూ ఉండండి, వాడెవడో గాని 4 రోజుల్లో దివాళా తీసి నాడి రోడ్డును పడతాడు. అమ్మా బాబు అంటూ ముష్టెత్తుకుంటాడు. అబ్బా సూర్య, ఎందుకు తిట్టడం? వదిలే. ఏంటి వదిలేయాలా? ఆ అమాయకుణ్ణి వదిలేయాలా? కొంచెమైనా ఇంగిత ఉండద్దు? ఉద్యోగం ఇచ్చే ముందు వెనక ముందు చూసుకోవద్దు? గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎవరికి పడితే వాడికి ఉద్యోగాలు ఇస్తూ పోతే ఆ కంపెనీ మునిగిపోదు? ఆ పెద్ద మనిషి కొంప గుండమైపోదు? అబ్బాబాబా ఆపమన్నానా? ఎవరో ఎవరికి ఉద్యోగం ఇస్తే మనకేంటి? చిన్నాడా, అవేం మాటలురా? నా ఇష్టం, పెద్ద పుల్లిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను, త్రాసుబాముని తెచ్చి ఆఫీసులో ఉద్యోగం ఇస్తాను అంటే ఈ సమాజానికి కీడు కదరా. అది అలా చెప్పండి అత్తయ్య. టెర్రరిస్టులకి ఆశ్రయం ఇవ్వటం ఎంత తప్పో, అలాంటి దుర్మార్గురాలకి ఉద్యోగాన్ని ఇవ్వటం అంతకు మించిన పెద్ద తప్పు. సర్లే సూర్య, అలా ఎందుకు అనుకోవాలి? నిజంగానే తను మారిందనుకుంటాను. ఎవరికి తెలుసు? మీకు తెలియకపోయినా నాకు తెలుసు. అది జన్మకి మారదు కాక మారదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు అన్నట్టు, పుటం పెట్టినా సరే దాని నైజం అంతే. అన్నం పెట్టిన వాడి నెత్తినే సున్నం పెట్టడం, ఆశ్రయం ఇచ్చిన వాళ్ల వెనకే గోతులు తవ్వడం. గుంటనక్కండి బాబు, అది పందికొక్కు, ఆడ రూపంలో ఉన్న బ్రహ్మ రాక్షసి. అలాంటి దాన్ని పుట్టించినందుకు ఆ సరస్వతీదేవి ఆ బ్రహ్మదేవుణ్ణి రోజు తిడుతూనే ఉండాలి. అబ్బా, కరెక్ట్ గా చెప్పావు సూర్య. వేమన శతకంలో చెప్పినట్టు కుందేటి కొమ్మునైనా సాధించవచ్చునేమో కాని దాన్ని పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా దాని బుద్ధి మార్చలేడు. అలాంటి దానికి ఉద్యోగం ఇచ్చిన ఆ బుద్ధి లేని వాడిని అనాలి. అబ్బాబాబా, మీ అత్తకోడలికి వేరే పనే లేదా? ఎవరో ఏంటో తెలియకుండా శాపనార్థాలు పెట్టడం దేనికమ్మా? ఎవరో గన్నాయి గాడు, వెర్రి వెంగళప్ప, బుర్ర తక్కువ వెధవ. డబ్బుండగానే సరిపోతుందా? కొంచెమైనా తెలివితేటలు ఉండొద్దు వాడికి. ఆ తెలివే ఉండి ఏడిస్తే ఆ పూర్ ఫెలో నిప్పుల కుంపట్ని నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటాడు?
చాలే ఇంకా ఆపు సూర్య. ఏంటి వాణ్ణెవణ్ణో అంటే మీకెందుకంత బాధ? అక్కడికేదో మీరే దానికి ఉద్యోగం ఇచ్చినట్టు అలా ఉలిక్కి పడతారే. అది కాదు సూర్య, ఏ పరిస్థితుల్లో తను ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చిందానని. వల్లకట్ల పరిస్థితులు. బుద్ధున్న వాడెవడైనా తన పీక మీద తనే కత్తి పెట్టుకుంటాడా? తన కాళ్ల కింద తానే గొయ్యి తోకుంటాడా? తన పతనానికి తానే ముహూర్తం పెట్టుకుంటాడా? పరిస్థితులంట పరిస్థితులు. అలాంటి వాళ్ళ మీద జాలి పడ్డం కూడా తప్పే. దారిని పోయే దరిద్రమా నన్ను ఎత్తి మీద ఎక్కువ అని పెట్టుకున్నాడుగా పనిలో. అనుభవిస్తాడు, దివాళా తీస్తాడు. ఏదో ఒక రోజు ఆ శుభవార్తని కూడా నా నోటితో నేనే మీతో చెప్తాను. అప్పుడు మీరే ఒప్పుకుంటారు. ఆ పెద్ద మనిషికి బిజినెస్ లో ఏబిసిడీలే కాదు, జీవితంలో ఆ ఇల్లు కూడా తెలియవు అని, ఒట్టి బుద్ధవుతారు అని, బుర్ర లేని వేస్ట్ ఫెలో అని. హే రామ్, హే రామ్, నడిచెళ్తున్నావేంటి? ఇక్కడికి దగ్గరే. నోనో, మేముండగా నువ్వు నడిచి వెళ్ళవేంటి? కమాన్. వద్దు సార్, నేను. ఏం పర్వాలేదు, మాట్లాడకుండా ఎక్కు. చూస్తావేం గాయత్రి, రాము మొహమాట పడుతున్నట్టున్నాడు. నువ్వు కూడా చెప్పు. రండి కూర్చోండి. విన్నావుగా, ఈ సార్ మాటే కాదు, మేడం గారి మాట కూడా అదే. నువ్వు మాతో రావాల్సిందే. కమాన్ యార్. నేను, గాయత్రి, నువ్వు. ఈ జర్నీ తమాషాగా ఉంది కదా. లైఫ్ అనే జర్నీకి భార్య అనే తోడు చాలా అవసరం. ఆ విషయంలో నేను చాలా లక్కీ. మరి నీ సంగతి ఏంటి? ఐ మీన్, నీ భార్య అర్చన నీతో ఎలా ఉండేది? ముగిసిపోయిన వాటి గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆఫ్ కోర్స్, ఈ కొద్ది పరిచయంతో నిన్ను ఇలా అడగడం తప్పే అనుకో. అయినా క్యూరియాసిటీని ఆపుకోలేక అడుగుతున్నాను. నీ అర్చన నీకు ఎలా దూరమైంది? తలరాతని ఎవరు మార్చలేమనుకో, కానీ మనిషి దూరమైనా ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి కదూ. చివరికి ఏ మనిషికైనా మిగిలేవి జ్ఞాపకాలే. అంటే నీ అర్చన జ్ఞాపకాలతోనే ఒంటరిగా బతికేస్తున్నాను అంటావు. బ్రతకాలి కదా, ఆయుష్ ఉన్నంతకాలం. కరెక్టే, ఆయుష్ ఉన్నందుకే నేను మళ్ళీ తిరిగి వచ్చాను. నా గాయత్రి కోసమే పునర్జన్మ పొందాను. నిజంగానే మీరు అదృష్టవంతులు. కాదా మరి?
మమ్మీ డాడీ, భార్య, పిల్లాడు. హో, తలుచుకుంటేనే ఇదంతా నిజమేనా అనిపిస్తుంది. రాము, నీకో సంగతి చెప్పనా? నేను ఈ ఏడాది పాటు కోమాలో ఉన్నాను కదా. స్పృహలోకి వచ్చాక ఇక్కడ మెదడు అనే కెమెరా ఉంటుందే, దీంట్లో కనిపించిన మొట్టమొదటి రూపం ఎవరిదో తెలుసా? నా స్వీట్ హార్ట్ గాయత్రిది. చదువు, అందం, అనుకువ అన్నీ ఉన్న అనుకూలవతి అయిన భార్య. నా భార్య కోసమే ఆ యమధర్మరాజు జాలిపడి నన్ను వదిలేసుంటాడు అనుకున్నాను.